నేను ఈ ప్రెస్ మాట్లాడదానికి చాలా తర్జనపరిచిన పడ్డ. ఎందుకంటే ఆ పోరుడు దొంగ, చిల్లర దొంగ వాడకు. ఎవడు? ఆ గాదర్ కిషోర్ అంటోడు. నిన్న సీఎం గారి మీద సిల్వలు పరవరు వాడు వీడన్న వాడు సంస్కారం ఉందా గాడికి? ఏమన్నా ఎట్లా మాట్లాడాలి? ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాది నేతగా పార్టీ ఏదైనా కావచ్చు, సంస్కారమైన హీనమైన మాటలు మాట్లాడు. నువ్వు వాడు అని మాట్లాడతాడు. చెప్పు తీసుకుని కొట్టాలి. నేను చెప్తున్నా కదా, మాట్లాడచ్చా? ఒక ఎదురు వ్యక్తిని, ఒక రాజకీయ నాయకుడు, ఒక సీఎంను వాడని నీ స్థాయి అంతా, నీ బతుకంత దొంగ. ఇవాళ నీ కేసులను తీసి లోపడేస్తే కొడుక నువ్వు 10 ఏళ్ళ దాకా బయటికి వెళ్ళావు. ఎక్కడెక్కడ చేసినావు? తుంగతుర్తిలా ఇసుక దందా, నైమికి మూడతోని దందా, మంది మీద దాడి చేసుడు, దొంగ నోట్లు కొడుక. దొంగ నోట్లు ఇద్దరు కలిసి చేస్తే ఒకరిని జైలు వేసి నిన్నే వదిలిపెట్టారు. ఇప్పుడు తీసి అది నేను మన లోపడేసేంత వరకు ఊకొని నేను చెప్తున్నా కదా. తర్వాత తుంగతుర్తి మామిడి తోడల వెలుగు అని చేయను ఊరే సభ్యుడు ఎవడో కొడుక. నీ పత్రం ఉందన్న. ఎక్కడ భూములు ఆక్రమించినావు? వేములాడలా ఎక్కడ భూములు నీకు? నీ అయ్య సంపాదించింది, ఎవరు సంపాదించిందా? మొత్తం ఇసుక మాఫియా చేసి తుంగతుర్తిని లూటి చేసి లూటిన కొడక. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి గారి మీద నీ స్థాయి అంతా నువ్వెంత దొంగ. అందుకే ప్రజలు మనం ఏం చేసిరు? తొక్కుడు తొక్కితే కథలేని మన నాగలేవు. 2 సార్లు నువ్వు ఎక్కడే గెలిచినావు? 1400 అన్ని మేనేజ్ చేసుకో 1200 ఇటనా? ఏమైంది? 52,000 మెజార్టీ ఇచ్చి ఈడు ఇక్కడ ఉంటే వీలు లేదని చెప్పులతో బట్టి ఎలగొట్టారు. ఇప్పటికైనా నీ స్థాయిని మరిచి మాట్లాడితే తుంగతుర్తి ప్రజల్ని తోటకలు తీసుకురాబెట్టని చెప్తున్నా. నీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎక్కడెక్కడ నువ్వు చిల్లర దొంగతనాలు చేసినావు, ఎక్కడెక్కడ నువ్వు మాఫియా చేసినావు, కాలేజీలో నువ్వు ఉద్యోగం చేసి ఏడ చేసినావు? ఉద్యోగం నువ్వు ఏడ చేసినావు చెప్పు? ఏడబడినావు? 2009 దాకా ఏడబడినావు? ఏడవరికి ఏడలో దొరికి చిన్నగాల దొరికి ఖాళీలో వసూలు చేసుడు, వానికి మసగొట్టుడు, వానికి దారపోసుడు, తార్పు రాజకీయాలు చేసుడు, చిల్లర రాజకీయాలు చేసి చిల్లగారిని నువ్వు. డైనమిక్ తెలంగాణ వేగ సుక్క రేవంత్ రెడ్డి గారు ఆయనను మాట్లాడి ఆయనను విమర్శించే దమ్ముకుని పూర్వం అయితే పూర్వంలాగానే ఉండు. పెద్ద పెద్దలు జోలికి రావద్దు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. అందుకని ఈ ప్రెస్ మీట్ వారి కోసం మాట్లాడే నాకు ఈయన అనుకుంటాను. మళ్ళీ ఒక ఎప్పుడు పెడితే మంచి కూడా చెప్పు. చెప్పేది నువ్వు. ఒక ఆమె పోయింది ఆడుంది చెప్పేది నువ్వు. మన టాయిలెట్ పోయేటప్పుడు వరుసనే పోతావు. అర్థమైందా? ఒకరి మీద ఒకటి పడి పోతాడు అట్లా. వాష్రూమ్ ఉందనుకో, సులభ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఆ కాంప్లెక్స్ పోయేటప్పుడు ఎలా పోతారు? జరాలు లైన్గా పోతారు. ఇది కూడా ఎత్తేవాడు చూసుకుంది. ఈడి కాదు ఎవరు కాదు. చట్టం ప్రకారం, నేరం ప్రకారం కారణం ఉంటుంది. ఆ కారణం ప్రకారం ఎవడో పోవచ్చు. నేను ఎన్నడూ మాట్లాడలే. ఇప్పుడు కాదు చెప్పేది నువ్వు. తను తిట్టకపోతే నేను సపోర్ట్ చేయ. స్థాయి మనిషి చెప్పేనండి. స్థాయిని మనిషి మాట్లాడితే నేను కూడా స్థాయి మనిషి మాట్లాడు. స్థాయి ఉండి మాట్లాడతా నేను. ఇవాళ నేను ఎమ్మెల్యేను, నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యేను. ఇవాళ అధికారులు ఉన్న పార్టీ మాది, అధికారం దిగిపోయిన పార్టీ మీది. ప్రజలకు అన్యాయం చేసిన ప్రజలు మమ్మల్ని దించేసారు, ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఆ గెలుపులో మేమున్న, ఓటములో మీరున్నారు.
ప్రజలకు ఏం చేయాలని కూడా అధికారులు పార్టీ చేస్తుంది. ఎప్పుడైనా కాకపోతేనే అది అయితే ఏదైనా కూడా టైం రావాలి. టైం నేను ఏం చెప్తున్నా కదా, సులభ కాంప్లెక్స్ అని చెప్తే కదా, ఇప్పుడు అది గుర్తుపెట్టుకోరు మీరు. చట్టం చట్టం పని చట్టం చేసుకుంటుంది, చట్టం పని చట్టం చేసుకుంటుంది. నేను చట్టానికి కూడా వచ్చింది కాదు. ప్రతిపక్షాలు ఉన్నా అధికార పక్షాలు ఉన్నా కూడా చట్టం పని చట్టం చేస్తుంది. అధికార పక్షాలకు చట్టం, తర్వాత ప్రతిపక్షం చట్టం ఉంటుందా? ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం ఒకటే, రాజ్యాంగంలో పొందుపరిచిన రైట్స్ అని ఒకటే. ఏ మానవునికైనా ఏ మనిషికైనా తప్పకుండా అవి వర్తిస్తాయి. థ్యాంక్ యూ. ప్రజలు ఆరోపిస్తూనే ఉంటారు. అది ప్రత్యక్షంగా జరిగినాడు చెప్తాయినండి. మీరు కూడా క్లియర్గా బిక్కేరంట, మీరు క్లియర్ రాయండి. బిక్కేరంట 14 గ్రామాలు ఉంటాయి. 14 గ్రామాలలో దాదాపు 70 ఎకరాల సాగుబడి ఉంటుంది. నేను ఆ ప్రాంత బిడ్డను, నేను వ్యవసాయం చేస్తున్నాను. చెప్తాయినండి, 70 ఎకరాలు ఉంటాయి దాదాపుగా కాస్తు. ఆ బిక్కేరు ఇష్టపోతే ఆ రైతు అక్కడ బతకడానికి వీలేదు, ఉండలేడు కూడా. అదే మూసి ఉందనుకోండి, జాజిరెడ్డి కూడా కాడ రాయపూర్ కూడా బ్రిడ్జ్ చేసినాడు, దాని పక్కనే మూసి ఉంటుంది. మీకు టీవీలు ఉంటే అక్కడ మీకు ఛానల్స్ ఉంటే కూడా తెలుసుకోవచ్చు. మీరు అక్కడ సిల్ట్ తీయాల్సి వస్తుంది. సిల్ట్ ఏది పూడిక, అట్లయితేనే ఆ వాటర్ స్టోరేజ్ అయితే. తర్వాత మూసి నుండి ఎప్పుడు వాళ్ళకి వాటర్ పోతూనే ఉంటుంది. హైదరాబాద్ వాటర్ అంతా పోత మధ్యలో క్లీనింగ్ కావడానికి, వాటర్ క్లీనింగ్ కావడానికి కూడా కొంచెం సివరేజ్ కూడా ఏమంటారు కదా, అవి పెట్టిండ్రు. తర్వాత పక్క చెరువుడానికి కూడా ఇంటి కూడా పోతుంది. కనుక ఆ ఇసుక చట్టం ప్రకారం గవర్నమెంట్ పనులకు పోతే మాకు అభ్యంతరం లేదు. దొంగతనంగా పోతే, అక్రమంగా పోతే ఆపేస్తానని చెప్పినాం, ఆపేసినాం. ఇది నిజం, మీరు తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే, రాజకీయాల్లో ఉన్న తర్వాత, ఒక పదవిలో ఉన్న తర్వాత ప్రత్యర్థులు ఉంటారు, అభిమానులు ఉంటారు. ఈనాడున్న వ్యవస్థలో ఇది 2 సమకాలీగా నడవాలని ప్రయత్నం చేస్తారు, కానీ అవి నడవాలి. ప్రజలకు ఎవరైతే దగ్గర అవుతారో, ప్రజలు ఎవరైనా గెలిపిస్తారో వాందే మాట ఉంది, వాందే వ్యవహారం ఉంటుంది. చెప్పనా? అసెంబ్లీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించిన కార్యకర్తలు, నాయకుల్ని మీరు పట్టించుకోవట్లేదని కూడా ఆరోపణ. నీకేమైనా కాగితం ఉందా? ఏమైనా కాగితం ఉందా? చెప్పరా? నీ దరఖాస్తు పెట్ట, నువ్వు విలేకరి కదా అన్న, నేను రిపోర్టు, నేను కూడా రిపోర్ట్ చేస్తా. మరి చూస్తావా? నేను కూడా నీ మీద ఆరోపణ చేస్తా. ఇప్పుడు దాని నిజమైద్దా? అది కాదు చెప్తే నువ్వు అట్లయితేనే లెక్కట. లేదు, నీకుంటే లేకపోతే చెప్పేది నువ్వు నవ్వుండది, చెప్పేది నేను. కర్ర పీడెత్తే చెప్పేది, పీడెత్తే ఎడుతుంది కర్ర. అయితే రాజకీయాల్లో కానీ, సంసారాలు కానీ, సంసార జీవితంలో కానీ ఇవన్నీ పెత్తనం ఎత్తుకున్నప్పుడు ఆడిపోతుంటాయి. ఇవన్నీ అన్నిటి సరి చేసుకుని పోయినాడు లీడర్. కనుక ఆ ఓపిక ఉంది, ఆ దండి వ్యవహారం ఉంది, గౌరవించే తత్వం ఉంది. కాబట్టి ఇవన్నీ పట్టించుకొని మంచిగా అందరిని కాపాడుకొని వెళ్ళిపోయే బాధ్యత నాది. థ్యాంక్ యూ.